GMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు iDream. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మనకి చాలా మంది చేసేది ఏంటి అంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు కొంటూ ఉంటారు, మార్కెట్ లోలో ఉన్నప్పుడు అమ్మేస్తూ ఉంటారు కదా. ఈ స్ట్రాటజీ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? మంచి క్వశ్చన్ అండి. స్ట్రాటజీ బై హై సెల్ లో అంటే జనరల్గా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చేసేది ఏంటంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు కొనడం స్టార్ట్ చేస్తారు, రైట్? అంటే ఇంకా పెరుగుతుంది కదా, పెరగడం స్టార్ట్ అయింది, ఇప్పుడు పెట్టాలని చెప్పి పెట్టేస్తుంటారు. అదే పడిపోయేటప్పుడు మార్కెట్ సెల్ లో అంటే పడిపోయేటప్పుడు ఇంకా నష్టపోతారేమో అని అమ్మేస్తుంటారు. సో ఇలాంటి డిసిషన్స్లో ఎమోషనల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అంటే ఎమోషనల్గా ఆలోచించే దీనివల్ల వాళ్ళ యాక్షన్స్ ఉంటాయి. అంటే వెళ్ళేటప్పుడు పెరిగేటప్పుడు కొంటారు, పడేటప్పుడు అమ్మేస్తారు. ఈ స్ట్రాటజీ సక్సెస్ఫుల్ అవుతుందా? దేనికి సక్సెస్ఫుల్? ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తారో ఒక వెల్త్ క్రియేట్ అవ్వాలి, మంచి రిటర్న్స్ ఒక వెల్త్ క్రియేట్ అవ్వాలనేది చేస్తారు. సో వాళ్ళ థింకింగ్ ఏంటంటే ఇంతవరకు మార్కెట్ పెరగలేదు, ఇప్పుడు పెరుగుతుంది అని కొనేస్తుంటారు. పెరుగుతున్నప్పుడు బై హై సెల్ లో, పడేటప్పుడు అమ్మేస్తుంటారు, అంటే నష్టపోతానని, రైట్? ఈ స్ట్రాటజీ ఏంటంటే మేడం, ఎమోషనల్ స్ట్రాటజీ డిసిషన్స్ ఉండేటప్పుడు కొన్నిసార్లు ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి లాభాలు తెచ్చిపెట్టదు. ఓకే, ఈ స్ట్రాటజీ ఎస్పెషల్లీ లాంగ్ స్ట్రాటజీ. అదే ఒకవేళ మార్కెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ప్రిడిక్ట్ చేసి పెరుగుతుందని కొనేస్తుంటారు, అదే పడిపోతుందని చెప్పి అమ్మేస్తుంటారు. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని, ఫోమో అంటారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, FOMO అంటే ఆ మార్కెట్ పెరిగే ఛాన్స్ నేను మిస్ అయిపోతున్నాను ఒక ఫియర్ వచ్చినప్పుడు వెంటనే పెట్టేస్తుంటారు, కొనేస్తుంటారు. అదేవిధంగా మార్కెట్ పడుతుంది, ఇంకా బాగా పడిపోతుంది అని చెప్పి ఆ ఫియర్ వచ్చి అమ్మేస్తారు. సో ఇలాంటి ఎమోషనల్ ఫియర్ వచ్చేటప్పుడు వాళ్ళు నష్టపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఎప్పుడైతే పెరుగుతుంది అనుకుంటారో మేబీ మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. అదే మార్కెట్ పడిపోతుంది, మనం ఆల్రెడీ లాస్లో, ఇంకా నా క్యాపిటల్ అమౌంట్ అయినా లేకపోతే రిటర్న్స్ బయట ఎగ్జిట్ అయిపోవాలని అమ్మేస్తుంటారు. బట్ రికవరీ అనేది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ స్ట్రాటజీ అనేది అంత వర్కౌట్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే రాంగ్ టైం నేను చెప్పాను కదా, మార్కెట్ మన వాళ్ళు అనుకునేది ఒకటి, పెరుగుతుందని చెప్పి కొనేస్తూ ఉంటారు. అదే మార్కెట్ వాలటైల్ పడేటప్పుడు పడిపోతుంది ఇంకా అని చెప్పి అమ్మేస్తుంటారు. ఇలాంటి రాంగ్ టైంలో రాంగ్ డిసిషన్స్ తీసుకోవడం కూడా మేజర్ మిస్టేక్ అండి. ఇప్పుడు కొన్ని విషయాల్లో కొన్నిసార్లు ఈ ఎమోషనల్ డిసిషన్స్ అనేది ప్రాఫిట్ కూడా తెచ్చిపెడుతుంది. అది ఎలా చెప్తాను అంటే, మన జనరల్గా ఏమంటాము, ఇన్వెస్ట్మెంటు చేసేటప్పుడు తక్కువలో కొనండి, పడేటప్పుడు కొనండి, బై ఆన్ డిప్స్ అని చెప్తారు. యూజువల్లీ మీరందరూ అనలిస్టులు అందరూ చెప్పేది ఏంటంటే అది పడిపోతున్న టైంలో కొనమని చెప్తుంటారు. మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి, మళ్ళీ రికవర్ అయ్యేటప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తారు. ఇక్కడ రివర్స్, పెరుగుతున్నప్పుడు కొంటారు, పడేటప్పుడు అమ్మేస్తూ ఉంటారు. ఆ స్ట్రాటజీ అనేది మంచి రిటర్న్స్ అనేది వెల్త్ అనేది క్రియేట్ చేయదు. బట్ ఎమోషనల్ డిసిషన్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎమోషనల్గా వాళ్ళ పిల్లల చదువుల కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు, రైట్? సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలుసు సమయం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయాలంటే దానికి బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే బై ఆన్ డిప్స్. ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్స్ అవుతున్నాయో అప్పుడు కొనాలి, రైట్? కొంతమంది ఒకవేళ కొనలేరు, బై ఆన్ డిప్స్ కొనలేరు, అంటే డబ్బులు లేదు,
సో ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఉంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బై అండ్ హోల్డ్. ఓకే. కొనుక్కున్నారు ఆల్రెడీ, హోల్డ్. మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉంది, మీకు టైం ఉంది, వెల్త్ క్రియేటెడ్, హోల్డ్. ఓకే. దట్ ఈస్ బెస్ట్ స్ట్రాటజీస్. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఓకే, డౌన్ ట్రెండ్లో ఉండేటప్పుడు గురు ఏంటైతే మార్కెట్ కరెక్షన్ అవుతున్నప్పుడు మేము ఏం చెప్తాం, ఆపర్చునిటీ మీరు తీసుకోండి అంటాం. అవును, రైట్. మనకి ఇక్కడ కూడా కరెక్ట్ టైం అని చెప్తారు. కానీ జనాలు చేసేది ఏంటంటే టైమింగ్ చేస్తారు. ఓకే. టైమింగ్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. మార్కెట్ పడుతూ ఉంటుంది, ఎప్పుడైతే మనం కొంటామో మనం ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ చేస్తాం, పడుతుందని చెప్పి సెల్ చేస్తాం, వెంటనే రివర్స్ అయిపోయింది. అవును, మనం చెప్పలేము ఎప్పుడు ఎలా అవుతుంది అనేది. ఆపర్చునిటీ పోయింది. అంటే ట్రేడింగ్ లాగా ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా చేయకూడదు ఎప్పుడు. ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో బై ఆన్ డిప్స్, డబ్బులు లేదా బై అండ్ హోల్డ్. ఓకే. ఈ డౌన్ ట్రెండ్లో ఏంటంటే ఎప్పుడైనా బాగా పడేటప్పుడు అది ఆపర్చునిటీ కింద తీసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. సెల్ మాత్రం చేయొద్దు వెంటనే అంటారు. చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ గోల్ ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడు కదా కావాల్సింది. ఈ రోజు గురించి ఎందుకు మాట్లాడి మీరు ఈ డిసిషన్స్ తీసుకుని రాంగ్ డిసిషన్స్ తీసుకుని ఆ ఆపర్చునిటీ మిస్ అవుతున్నారు. మనం పెట్టే ముందే అన్ని మాట్లాడుతున్నాం కదా ఇవన్నీ. మీరు ఎప్పుడు అనేలాగా కాస్ట్లీ మిస్టేక్ అంటారు. కాస్ట్లీ మిస్టేక్. మనం ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. షార్ట్ సెల్లింగ్ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫాలోయింగ్ మార్కెట్స్ షార్ట్ సెల్లింగ్ చేస్తే, అంటే షార్ట్ సెల్లింగ్ అంటే ట్రేడింగ్ చేస్తుంటారు. ట్రేడింగ్లో షార్ట్ సెల్లింగ్ అంటే పడే మార్కెట్లో కూడా ప్రాఫిట్లు తీయచ్చు ట్రేడింగ్లో. మ్యూచువల్ ఫండ్స్లో చెప్పట్లేదు. మ్యూచువల్ ఫండ్స్లో పెరిగితేనే డబ్బులు వస్తాయి. ట్రేడింగ్లో ఏమవుతుంది, షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే బెట్ చేస్తున్నారు మా మార్కెట్ ఇంకా పడుతుంది అని. అది కానీ మార్కెట్ మీరు ప్రిడిక్ట్ చేసినట్టు పడితే మీరు ప్రాఫిట్స్ వస్తాయి. దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. సో ఇలాంటి డిసిషన్స్ కానీ తీసుకోగలిస్తే, కరెక్ట్గా తీసుకోగలిస్తే అప్పుడప్పటికి డబ్బులు వస్తాయి, వెల్త్ క్రియేట్ అవ్వదు. ఓకే. ఆ స్టాక్ మీద లేకపోతే ఆ మార్కెట్ ట్రెండ్ మీద ఎంతో కొంత డబ్బులు వస్తుంది తప్పించి వెల్త్ కావాల్సిన అయితే క్రియేట్ అవ్వదు. రైట్. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే పెరిగేటప్పుడు కొనడం కాదు, అదే పడేటప్పుడు అమ్మేయడం కాదు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి. ఎమోషన్ డిసిషన్స్ అనేది చాలా ప్రతి ఒక్కరిని మిస్టేక్ చేయిస్తుంది. ఆ ఎమోషన్స్ పక్క పెట్టి మన గోల్ ఏంటి, మనకి ఎన్ని ఇయర్స్ ఉంది, ఇవన్నీ చూసుకుని స్ట్రాటజీ అనేది డిజైన్ చేసుకోవాలి. ప్రతి ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్ స్ట్రాటజీ మారిపోతాయి. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది, ఒక ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ బై హై సెల్ లో అనేది ప్రతి దగ్గర పనిచేయదు. ఓకే. రైట్. సో నేను చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా సరే ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అది ఆపర్చునిటీ, అప్పుడు కొనుక్కోండి. లంసమ్ కొనుక్కోండి, ఎస్ఐపి కొనుక్కోండి, ఏదైనా ఏ విధంగా కొనుక్కోండి. బట్ అక్కడ ఏంటంటే మళ్ళీ మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు మీకు కాస్ట్ ఆఫ్ యావరేజింగ్ అనేది ఎఫెక్ట్ అవుతూ మంచి రిటర్న్స్ అనేది ఇన్ లాంగ్ రన్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్తో మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్ట్ ఆన్ సిప్ వెన్ ఇట్ ఈస్ డిప్ అంటారు, అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.